బ్యాక్ టు న్యూస్. చెరువులను కబ్జా చేస్తే అక్రమంగా నిర్మాణాలు చేపడితే తాట తీస్తామంటూ సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. నగరంలో చెరువుల అభివృద్ధి కోసం హైడ్రాను తీసుకొచ్చామన్నారు. అంబర్పేటలో ఉన్న బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కుంట వద్దకు చేరుకున్న సీఎంకు మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. కబ్జాకు గురైన బతుకమ్మ కుంటలో ఆక్రమణలు తొలగించిన హైడ్రా 7,000 కోట్లతో చెరువుని పునరుద్ధరించింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. మారిన వాతావరణ పరిస్థితుల వల్లే పలు నగరాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయని, హైదరాబాద్లోనూ అకస్మాత్తుగా వర్షాలు కురుస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నగరంలో 2 సెంటీమీటర్ల వర్షం పడితే అస్తవ్యస్తమవుతోందన్నారు. వర్ష విపత్తు నుంచి నగరాన్ని కాపాడటానికి హైడ్రాను తీసుకొచ్చామన్నారు. కొంతమంది కబ్జాదారులు హైడ్రాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని సీఎం విమర్శించారు. వరద నీటిని నియంత్రించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కనుమరుగైన బతుకమ్మ కుంటను పునరుద్ధరించిన హైడ్రాను సీఎం రేవంత్ అభినందించారు. మరోవైపు ఈ బతుకమ్మ కుంటకు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు పేరును పెడుతున్న సీఎం రేవంత్ నిర్ణయించారు. కుంట బతుకమ్మ కుంట సచ్చి మళ్ళ బతికినదంట. 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 బతుకమ్మ కుంట శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఒక్కసారి చూడండి. మొక్కనాడు పోలేదు, ఒక్కడై కొట్లాడాడు. అందరూ వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న నాలాల కబ్జాలను వదిలిస్తామని, చెరువులను విడిపిస్తామని, చెరువులను చెరబడితే తాట తీస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ చెరువులను విడిపించడం, నాలా కబ్జాలను తొలగించడం, మూసీ నదిని పునరుద్ధరించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది. మాయగాళ్ళు మహానగరంలో చాలామంది ఉంటారు. వాళ్ళకు ముఠా నాయకుడు ఇంకొకడు ఉండొచ్చు. వాళ్ళందరూ కలిసి ఈ మహానగరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదల్ని మాయ చేసి ప్రభుత్వ స్థలాలను మీకు అమ్ముతే అగ్గోకు సగ్గోకు వస్తుందని తీసుకోకండి. మీకందరికీ ఏ రకంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది. అందుకే మనస్ఫూర్తిగా దసరా పండుగ సందర్భంగా ఈ నగరవాసులందరూ మూసీ నది పునరుజ్జీవం కోసం సహకరించండి. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎవరెవరైతే నివాసం కోల్పోతుండ్రో వాళ్ళందరికీ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. నేను హైడ్రా ఆలోచన చేసినప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కొంతమందికి అర్థం కాలేదు, కొంతమందికి అర్థమయ్యి వాళ్ళ యొక్క కబ్జాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు భవిష్యత్తులో సాగవని బురద జల్లే ప్రయత్నం చేసింది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మంచి పని చేయాలనుకున్నప్పుడు, ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు కొన్ని ఒడిదుడుకులు వస్తాయి. ఆ ఒడిదుడుకులను సమయస్ఫూర్తితోనో సమయము సందర్భాన్ని బట్టి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి.